ఎస్ ఎన్నికల సరళిపై మాట్లాడుతూ ఉన్నాం. మనతో పాటు పొలిటికల్ పార్టీస్ అండ్ అలాగే ఎనలిస్టులు కూడా చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఉన్నాం. వేణుగోపాల్ రెడ్డి గారు, ఒక్క సెకండ్ అండి. మీతో మాట్లాడే ముందు విజయవాడ నుంచి అప్డేట్స్ అందించడానికి మా కొలీగ్ స్వరూప లైవ్లో సిద్ధంగా ఉన్నారు. స్వరూప, ఎలా ఉంది కండిషన్ ప్రస్తుతం? పోలింగ్ సరళి ఎలా ఉంది? అలాగే ఇప్పటికీ కూడా అదే ఇంచుమించుగా పొద్దునుంచి ఉన్నటువంటి హడావిడి నెలకొనుందా? ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్ ఏమిటి అక్కడ? రమణబాబు, మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రం ఆంధ్రలో రాజకీయాలు, ఆంధ్రాలో పోలింగ్ అంతా కూడా కాస్తంత గొడవలతనంగా జరిగిందని చెప్పాలి. అటు గొడవలు, ఒకవైపు రాళ్లు రువ్వుకోటాలు, ఒకవైపు హత్యలు, ఇలా కొంచెం అంతా హడావుడిగా జరిగిందని చెప్పుకోవాలి. బట్ 1:30 తరువాత మాత్రం కాస్తంత ప్రశాంత వాతావరణంలో ఓటర్లందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చెప్పుకున్నట్లయితే ఉదయం ఒక 1.5 అవర్ వరకు మాత్రం ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా వచ్చిన ఓటర్లంతా కూడా ఈ ఈవీఎంలంతా కూడా మొరాయించడంతో వెనుదిరిగి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే ప్రస్తుతం మాత్రం ఇంకా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లంతా కూడా బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుని రాష్ట్రానికి సరి అయిన నాయకుడిని ఎన్నుకోవాలి అనే ఉద్దేశంతోనే వెనుతిరిగి వెళ్ళిన ఓటర్లు కూడా మళ్ళీ తిరిగి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. అయితే మధ్యాహ్నం 11 గంటల వరకు చూసుకున్నట్లయితే కేవలం 20% మాత్రమే ఓటింగ్ నమోదైంది. బట్ ఇప్పటి నుంచి 11:30, 12 నుంచి మాత్రం ఓటింగ్ సరళి పెరుగుతూ వస్తూ ఉంది. ఓటింగ్ శాతం కూడా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే 48.32% నమోదు కాగా మరింత సాయంత్రం ఇది క్లోజ్ అయ్యే టైం కంటే 6 గంటల వరకు మాత్రం కంపల్సరీ 80% దాటుతామనేసి కూడా ఈసీ తెలియజేస్తూ ఉన్నారు. అయితే గతంలో 2014 చూసుకున్నట్లయితే మాత్రం కేవలం 74% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈసారి మాత్రం 74% అధిగమిస్తాము అని మొదటి నుంచి కూడా ఈసీ చెప్తూ ఉన్నారు. అదే క్రమంలో ఇప్పటికే 48% వచ్చింది కాబట్టి సాయంత్రం 6 గంటల లోపు ఈ 78% రీచ్ అవ్వడానికి చాలా ఇదిగా ఉంటుంది. మినిమం 90% అయితే రీచ్ అవ్వగలమని కూడా ద్వివేది తెలియజేస్తున్నారు. రమణబాబు, ఓకే, రైట్ స్వరూప, థ్యాంక్ యూ. మనం మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడే మనం చూస్తే కనుక చాలా చోట్ల 27 చోట్ల ఈవీఎంలు ఇంకా వాటిని కరెక్షన్ చేసే దశలో ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే, మరో ప్రకటన ఏమిటంటే, ఎంత సమయమైనా ఓటింగ్కి ఛాన్స్ ఇస్తాం అంటే ఈసారి ఓటింగ్ చాలా మనం ఇంతకు ముందు అనుకున్నట్టు చిత్ర విచిత్రంగా చాలా భిన్నంగా కొనసాగేలా ఉంది. ఎన్ని గంటల వరకు సమయం ఇస్తారు అనే దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు ఆయన. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చూసుకుంటే పొద్దున మనకు పంచాయతీ రాజకీయాలు గుర్తొస్తున్నాయి. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో పంచాయతీ రాజకీయాలు కనపడుతున్నాయి, దాడులు చేసుకోవడం ఇవన్నీ కూడా చూస్తే. కానీ మీరు పోలింగ్ సరళి చూడండి, తెలంగాణలో హైదరాబాద్ 20% దాటి, ఎగ్జాక్ట్లీ అది కూడా మాట్లాడుకోవాలి. మల్కాజిగిరి మాకు 27%, చేవెళ్ళ 29%, అంటే అన్ని 30 లోపట్నే. అంటే ఎక్కడ నగరాలు ఉన్నాయో, ఎక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారో అక్కడ ఓటింగ్ శాతం తక్కువ ఉన్నది. ఆదిలాబాద్ 45 దాటింది, మెదక్ 50. అన్ని తెలుసున్న వాళ్ళు, అన్ని చేయగలిగిన వాళ్ళు అలాంటిది వాళ్ళే. ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసి ఎవరంటే చదువుకున్న వాళ్ళు. ఏమన్నానండి ఈ ఆరోపణ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి ఆసక్తి ఉన్నది. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వానికి మనం వేసే ఓటుకి మనకు అందే సౌకర్యం లెంకే ఉందా, ఆ లెంకని అర్థం చేసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి ఏంటంటే నిర్లిప్తత ఎక్కువ వచ్చింది. ఎక్కువ చదువుకుంటే కాకరకాయ పోయి కీకరకాయ అన్నట్టు అది అవుతుంది. గ్రామీణ ఓటర్లు ఇప్పటికి కూడా తెల్లారు లేస్తే ప్రభుత్వంతో పని ఉంటుంది. రేషన్ కార్డు నుంచి మొదలు పెడితే ప్రతి దానికి చిన్నదానికి పని ఉంటుంది. కనుక గ్రామీణ ఓటర్లు ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టనే ఫీలింగ్తో ఉన్నారు. ఇవాళ పొద్దున్నే నేను బార్లు తీరిన ఓటర్లు చూసుకుంటే పనికి పోవాలి, ఓటే వేయాలి. కనుక 8-9 లోపల ఓటేసి పనికి పోదామని చాలా మంది ఉన్నారు. కానీ చాలా మంది పట్టణాల్లో ఓటింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఆఫ్టర్ 2 జరుగుతుంది. కానీ పల్లెల్లో ఓటింగ్ శాతం పెరగడానికి ప్రలోభాలు కూడా ప్రధాన కారణం చాలా ఆరోపణ. నా ఉద్దేశం ఏంటంటే, నలుగురు ఎవరు నిలబడ్డా అందులో నలుగురిలో మంచి వాడికి చూస్తున్నారు. ప్రజలు నలుగురు దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు, గతంలో ఒక్కరి దగ్గర తీసుకున్నప్పుడు తప్పనిసరి వాళ్ళకి వేసేది, ఇద్దరి దగ్గర తీసుకుని భార్యాభర్తలు చెరొకరికి వేసేది. ఇప్పుడు నలుగురు ఇస్తున్నారు కదా, అంటే అవమానించిన ఓటర్లను. నా ఉద్దేశం ఏంటంటే, డబ్బులు తీసుకున్నా చేస్తున్నారు. అది చదువుకున్న వాళ్ళు తీసుకుంటలేరా? మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసాం కదా మనం. సెల్ ఫోన్లు, మోటార్ సైకిళ్ళు, బైకులు మన పంపిణీ అయినాయి కదా. వాడికి తీసుకుని 500 ఎంత ఆ లెక్కన. చదువుకున్న వాళ్ళు ఫోన్లు చేసి అభ్యర్థులను, ఎమ్మెల్సీ అభ్యర్థులను ఏమో పంచారట కదా, మాకేమో రాలేదు మా దాకా అని అడిగారు. కనుక చదువుకున్న వాళ్ళే ఇంకెక్కువ లంచాలు తీసుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళే ఎక్కువ ప్రలోభాలకు గురవుతున్నారు. చదువుకున్న వాళ్ళకి కులము, మతము, ప్రాంతం అన్నీ ఎక్కువ ఉన్నాయి. గ్రామాలలో ఈ దేశం లేవు, ఈ భావన లేదు. ఖచ్చితంగా గ్రామీణ ఓటర్లు డబ్బులు తీసుకున్నా వేసే వాళ్ళకి వేస్తున్నారు. ఓకే, మీరు ప్రసాద్ గారు ఏం చెప్తారు? ముఖ్యంగా చూస్తే కనుక సాయంత్రం ఎంతవరకు అయినా సరే సమయం ఇస్తామని చెప్పేసి కూడా ద్వివేది ప్రకటించడం జరిగింది ఇంతకుముందే. అంటే సమయం అనేది ఎండాకాలంలో సమయాన్ని మనము చలికాలంలో సమయాన్ని వేరువేరుగా చూడాల్సి ఉంటుంది. ఎండాకాలంలో సాయంత్రం 7 వరకు కూడా వెలుతురు ఉంటుంది,
సరైన వాతావరణం ఉంటుంది, అవైలబిలిటీ ఉంటుంది. అదే చలికాలంలో లేకపోతే వర్షాకాలంలో అయితే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ టైంలో త్వరగా చీకటి పడుతుంది. సాధ్యమైనంత వరకు ఇంకో గత 6-7 అనే దానికంటే కూడా 8 గంటల వరకు ఇచ్చిన బాధ ఉండదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇట్లా ఉద్రిక్త పరిస్థితుల దగ్గర ఎక్కువ లేట్ అయితే తర్వాత సిబ్బంది ఆ ఈవీఎంలను రక్షణ అంటే వాటి స్టోరేజ్ చేసే పాయింట్స్కి తీసుకెళ్లే విషయంలో వాటి విషయంలో చూస్తే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మాక్సిమం నా ఉద్దేశంలో 7:30-8 గంటల వరకు మాత్రమే పాసిబిలిటీ క్లోజ్ చేస్తారు. అండ్ ఇప్పటివరకు కూడా 27 ఈవీఎంస్ ఇంకా కూడా కరెక్షన్ దశలోనే ఉన్నాయని ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంది అంటే దీని గురించి మనం ఏం మాట్లాడుకోవచ్చు? ఖచ్చితంగా స్థానిక యంత్రాంగ వైఫల్యం. వాటిని ఒకటి ఏంటంటే ఎంత టెక్నికల్ విషయం వస్తువైనా మన ఫోనే ఉందండి, వాడకుండా దగ్గర పడేసి పెడితే మళ్ళీ స్టార్ట్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ చూసుకుని ఉంటారు. ర్యాండమైజేషన్ లో కూడా చాలా వరకు 5 చెకప్లు అయితే 5 రకాల చెక్ రైట్. మీరేం చెప్తారు? ముఖ్యంగా చూస్తే కనుక ఓటింగ్ పర్సంటేజ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సాయంత్రం ఎంతవరకైనా సమయం ఇస్తామని చెప్పేసి మరోవైపు చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే పర్సంటేజ్ ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉంది? అంటే ఫస్ట్ బేసిక్ రూల్ ఏంటి అంటే సమయం ఇంత అంత అనేది ఉండదు. అంటే క్లోజింగ్ టైం వరకు కూడా కంటిన్యూషన్ లైన్ ఎంత పెద్దగా ఉండండి, అది అర్ధరాత్రి 12 గంటలైనా రేపు సాయంత్రం దాకా అయినా కూడా వాళ్ళని అలౌ చేస్తారు. కానీ ఒక కట్ ఆఫ్ టైం మాత్రం ఆ 6 o'clock పెట్టుకున్నప్పుడు ఉన్నటువంటి లైన్ ని బ్రేకప్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు వేరే వాళ్ళని అలౌ చేయడానికి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ 7 గంటలు దీంట్లో పోయినాయి కాబట్టి ఇప్పటి నుంచి ఎప్పటికో రేపటి దాకా అంటే ఒక ఇన్కన్వీనియంట్ మెథడ్ లో వీళ్ళు ఆర్గనైజ్ చేయొద్దు, చేయకూడని కూడా లేదు. కాబట్టి జనాలందరికీ ఇబ్బంది కలగకుండా మరి రేపు ఇదే బూత్ లో కొత్త దాన్ని ఇచ్చుకుంటా మళ్ళీ అందరినీ కూడా మరి ఎట్లా కంపెన్సేట్ చేసుకుంటా ముందుకు పోవాలనేది ఈసీ నిర్ణయం తోటి ముందుకు రావాలి. సో ఇవన్నీ ఏంటంటే ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. యాజ్ ఆన్ స్కెడ్యూల్ చేసుకున్నటువంటి స్కెడ్యూల్ ప్రకారమనే ఎవరికి ఇబ్బంది లేకుండా అనుకున్న విధంగా జనాలకి సరిగ్గా సన్మార్గంలోకి చేసుకున్నట్లయితేనేమో పరిస్థితి వేరే లెక్క ఉంటుందేమో. కానీ ఇట్లాంటివి అందరిని ఇబ్బంది పెట్టుకుంటా చేసుకుంటా పోయి రేపు పెడతాము లేకపోతే ఎల్లుండి పెడతాం అన్నట్టుగా అంటే ఒక ఎంకరేజింగ్ దిస్ థింగ్ అని నేను ఇంకా ఇంతవరకు కూడా రేపు ఎల్లుండి మాటలు అయితే రావట్లేదు. ఎందుకు అనంటే ఇట్ ఈస్ నాట్ ఏదో చిన్న కారణం కాదు. అరగంట సేపు ఆగింది లేకపోతే ఇంకొక గంట ఆగింది లైన్ లో నిలబడి ఇంచుమించి 7:30 గంటలు అనంటే ఒక రోజు పోయినట్టే. అంటే ఈ రోజు వేస్ట్ అయిపోయింది. వేసినటువంటి వ్యక్తులు మళ్ళీ వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. దూరం నుంచి వస్తున్న వాళ్ళు ఉంటారు, అనేక సందర్భాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ రకరకాలుగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఒక డేటు లేకపోతే దీని మీద చర్చ సాయంత్రానికి జర ఉధృతం కూడా అవుతుంది. ఖచ్చితంగా రేపు మళ్ళీ దీని మీద కొన్ని బూతులు ఏవైతే అట్లాంటివి ఉన్నాయి, కొన్ని ఈవీఎం పగలగొట్టినటువంటి విషయాలు ఉన్నాయి. దాన్ని ఎట్లా చేస్తాం? కొత్త ఈవీఎం తెచ్చి దాంట్లో కౌంటింగ్ ఏముందో తెలియదు. ఒక మాల్ ఫంక్షన్ కాదు కదా అది. మాల్ ఫంక్షన్ అయితే పెద్దలు రామ్మోహన్ గారు అన్నట్టు అక్కడికి దాన్ని పక్కన పెట్టేసి కౌంటింగ్ రోజు అక్కడికి లెక్క పెట్టుకొని కొత్త దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. కానీ పగలగొట్టిన దాన్ని ఏం చేస్తాం మనం అంటే రీఓటింగ్ కి పోవాల్సింది. ఎవరు వేసారు ఎంత వేసారు అనే కౌంటింగ్ లేనప్పుడు ఒక ఓటర్ లిస్టుల నుంచి డిలీట్ అవుతున్నటువంటి దాంట్లో ఒక హక్కుని ఎట్లా కోల్పోతున్నాము. అది ఒక ఎలక్షన్ కమిషన్ కి రీసెంట్ గా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఒక ఓటర్ తన యొక్క ఓటు హక్కును కోల్పోయినట్లయితే ఆర్టీఐలో కూడా వారికి స్పందన కొరవడినప్పుడు కోర్టుకు పోతే 10,000 రూపాయలు కంపెన్సేషన్ ఇచ్చింది. అంటే నా ఓటు హక్కును ఎందుకు తీసేసిరు అనేది కూడా నాకు కనీస సమాచారం నాకు ఇవ్వలేనప్పుడు నేను కోల్పోయిన కదా అని అనుకున్నప్పుడు 10,000 రూపాయలు ఎలక్షన్ కమిషన్ నుంచి కోర్టు ఒక నష్టపరిహారం ఇప్పించినప్పుడు ఇట్లా లక్షల కొద్ది ఒక అవగాహన మాత్రం జనాలలో రావాలి. ఈ అవగాహన పెంచుకుంటూ పోతే ఈసీ ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది. ఇట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం ముందుకు వస్తుందని చెప్పి మేము భావిస్తాం. డెఫినెట్లీ. వేణుగోపాల్ రెడ్డి గారు ఏమనిపిస్తుంది? ఏం చెప్తారు? సాయంత్రం వరకు కూడా సుమారుగా ఎంత సమయం ఇస్తామని చెప్పేసి కూడా అన్నారు. అఫ్ కోర్స్ ఆ క్యూ లైన్లో నిలబడ్డ వాళ్ళు ఎంతవరకు ఉన్నారో అంతవరకు ఓటింగ్ కూడా ఛాన్స్ కల్పిస్తామని చెప్తూ ఉన్నారు. అది నిరంతరం జరిగే ప్రక్రియ అండి. ఎప్పుడైనా ఏ ఎన్నికలలో అయినా కూడా ఇచ్చిన టైం వరకు గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరికీ పోలింగ్ చేపిస్తారు. ఇప్పుడు ఇక్కడ మనకు చర్చ అనేది కొన్ని ఏవైతే మిషన్స్ సతాయించినాయో అక్కడ ఎంత టైం అయితే ఆగిందో ఆ టైంను ఎక్స్ట్రా ఇచ్చి ఉన్న వాళ్ళందరినీ పోలింగ్ చేస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్తున్నది. కాబట్టి అలా తప్పేం లేదు కదా, వాళ్ళు చేపిస్తారు. మరీ సాయంత్రం అయితే ఇప్పుడు రామ్మోహన్ గారు అన్నట్టు సాయంత్రం అయినాక ఏదైనా కొట్లాటలు 5 కాలబెట్టినాయో చెడగొట్టినాయో ఇంకేదైనా చేస్తే అట్లాంటివి రీపోలింగ్ పెడతారు. అవి రీపోలింగ్ పెడతారు. కానీ రీపోలింగ్ వేరు. కానీ ఇవాళ మిషన్స్ స్టాగ్నేషన్ వల్ల ఆగిపోయినాయి నడపడం వేరు. అవి ఏమంటున్నారు, రిపేర్ చేసిన పెట్టాము, ఎంత టైం పోయిందో
కాబట్టి అంత టైం మళ్ళీ కేటాయించి ఓటేసే వాళ్ళందరికీ అవకాశం ఇస్తామని ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్పరెన్సీగా చెప్తుంది. సంతోషమే, స్వాగతించదగ్గరే. రీపోలింగ్ అనేది ఈవినింగ్ తెలుస్తుంది. అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క హీరోయిజం అంతా బయటపడుతుంది కదా, దాంతో ఎన్ని ఆగుతాయి ఎన్ని పోతాయి అనేది రాత్రికి బయటపడుతుంది. అప్పుడు వాటిని రేపు నిర్వహిస్తారు. ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి, ఆ కంప్లైంట్లలో ఎన్ని నిజానిజాలు. పల్లెలు పట్టణాల విషయాన్ని తీసుకుంటే కనుక, రూరల్ అండ్ అర్బన్ విషయాన్ని తీసుకుంటే కనుక ఖచ్చితంగా హైదరాబాద్కి సంబంధించి కూడా 20 ఇందులో ఒకటి ఉన్నదండి. ఇప్పుడు హైదరాబాద్లో మనం ఏమంటే ఇక్కడ నుంచి అంటే ఇంతకుముందు రామ్మోహన్ గారు ఒక విషయం చెప్పారు, అర్బన్లలో తక్కువైతే రూరల్ ఎక్కువైతుంది అనేది. అయితే అర్బన్లలో ఓటు ఎన్రోల్ అయిన తర్వాత ఈ డబుల్ ఓటింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకున్నది నా గ్రామంలో ఉంటుంది, ఇక్కడ ఉన్నది అనుకోండి, ఇక్కడ లేదు కానీ నేను చెప్తున్నాను ఉదాహరణ. అయినప్పుడు నేను ఊరికి పోయినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా ఓటు తగ్గుతుంది. ఇప్పుడు ఇవాళ చూడండి, తెలంగాణ పల్లెలు నిన్న సాయంత్రం నుంచి విపరీతమైన జనం బస్సులు, ట్రైన్లు, కార్లలో ఊళ్ళకి వెళ్ళిపోయారు. అట్నే ఆంధ్ర కూడా వెళ్ళిపోయారు. దాంతో ఏంటంటే వాళ్ళందరికీ ఇక్కడ ఓట్లు లేవని అర్థం కాదు, ఓట్లు వాళ్ళకి ఇక్కడ కూడా ఉంటాయి, అందరికి లేకపోయినా కొందరికైనా ఉంటాయి. ఆ పర్సెంటేజ్ డబుల్ ఓట్స్ ఉండడం కూడా మైనస్ అవుతుంది. డబుల్ ఓట్స్ అంటే మనం అంటే 2 ఓట్లు వేస్తే నేరం, అంటే అదే ప్రధాన కారణం అయ్యి ఉండదు కదా. వైఫల్యం ఎక్కడ ఉన్నది అంటే సార్, ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పేది ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర వ్యవస్థ అయినా కూడా దానికి సొంత అధికారులు లేరు కదా. ఇప్పుడు నేను ఉన్నాను, నా ఊర్లో ఎన్రోల్ చేయించుకున్నా, మళ్ళీ నేను వరంగల్ వచ్చాను, ఇక్కడ ఉంటున్నా కాబట్టి ఇక్కడ చేయించుకుంటా. డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే అఫిడవిట్ ఇస్తాం, అది పలానా కాడ ఓటు ఉన్నది, ఇక్కడ నేను ఇక్కడ చేసుకుంటున్నా, అది క్యాన్సిల్ చేయాలి. కానీ వాళ్ళు చెయ్యరు, ఆ యంత్రాంగం ఉన్నది. పర్సెంటేజ్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ఆలోచించాలి. సిటీలో ఉంటున్న వాళ్ళు, సిటీలో చాలా ఉంటుంది, సిటీలో చాలా ఉంటుంది. నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తా. ఓటాకు ఇక్కడ సిటీలో ఉంటున్నది, మళ్ళీ ఊర్లో గ్రామంలో ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఊర్లో ఉండడం ఏమో ప్రెస్టేజ్ ఇష్యూ లాగా, నాకు ఊర్లో ఓటాకు ఉండడం అనేది నేను ఊర్లో ఉన్న ఊరి మనిషి అని చెప్పుకోవడం కోసం అది ఖచ్చితంగా ఒక ప్రెస్టేజ్ చాలా వరకు అండి ఉంటుంది. అయితే సిటీలో కూడా ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఇక్కడ ఇంటికి పని కావాలంటే కార్పొరేటర్ దగ్గరికి పోవాలి, కార్పొరేటర్ దగ్గరుకోవాలంటే గల్లీ లీడర్ని పట్టుకోవాలి, గల్లీ లీడర్ పట్టుకోవాలంటే ఇద్దరికి ఓటు ఉండాలి. ఈ క్వశ్చన్ వస్తుంది. అందుకని ఇప్పుడు ఇంట్లో 5 మంది ఉన్నారు, 5 ఓట్లు ఇక్కడ ఇంట్లో హైదరాబాద్లో ఉన్న ఇంట్లో, ఇప్పుడు బంజారాహిల్స్లో నాకు ఇల్లు ఉంది, నా 5 ఓట్లు ఊర్లో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఇక్కడ 5 ఓట్లు ఎందుకంటే రేపు పొద్దున్న నీళ్ళ సమస్య, డ్రైనేజ్ సమస్య, నాకు సమస్య వచ్చినప్పుడు కార్పొరేటర్ దగ్గరికి పోవాలంటే నాకు ఓటు ఉంటేనే విలువిస్తాడు. అయితే టెక్నికల్గా సాంకేతికంగా ప్రపంచం ఇంత ముందుకు పోయినాక ఒకటి ఉండేది ఆ పరిస్థితి మరి లైన్లో ఉంది. ఒకటే దగ్గర బీజేపీ మోడీ గవర్నమెంట్ ఏమన్నదంటే ఆధార్ను దీనికి కూడా లింక్అప్ చేద్దాం అంటే కోర్టుకు పోయింది, కోర్టుకు పోతే ఆగింది. అది కూడా చేసి ఇప్పుడు బ్యాంకుకు అన్ని ఆటోమేటిక్ ఇవన్నీ వెళ్ళిపోతాయి, లేకపోతే పోవు. నెక్స్ట్ టైం ఆధార్కి లింక్అప్ చేస్తే కనుక ఇటువంటి సమస్యలు తలెత్తు అనేది అది కరెక్ట్ కాదంట నేను మాత్రం. ఎందుకంటే బీయింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ లెక్క కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఆధార్ డేటా మన చేతులలో లేదు, దాన్ని అనేక రకాలుగా అనేక రంగాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఒక సెక్యూర్డ్గా ఉండాల్సినట్టు మన డేటా ఈరోజు పక్క దేశంలో కూడా పోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. గతంలో కేసులైనా ఆ కేసులు కొట్లాడుతున్నాం, ఇదే వేదికల మీద కూడా చర్చలు జరుపుతున్నాం. ఈరోజు ఒక ఓటర్ని మీరు గమనించుకున్నట్లయితే, ఒక ఓటర్ నాడిని గమనించుకుని అంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ అయిపోతుంది. అది ఎవరు ఎక్కడ నాడి ఏమవుతుంది, ఏ పార్టీ సైడ్ పోతున్నారు అనేటువంటి ఒక ప్రిజుడైజేషన్ కి పార్టీలకు వచ్చేస్తాయి. ఈరోజు ఒక మోడర్నైజేషన్ అడ్వాన్స్మెంట్ ఎంత దాకా పోతున్నాం అంటే, ఒక చిన్నతర డ్రోన్ తోటి నీ ఐపీ అడ్రస్ లేకపోతే కళ్ళ రెటినా ఏదైతే ఆధార్ ఫింగర్ ప్రింట్స్ లేకపోతే కళ్ళ రెటినా ఉందో దాంతో ఒక కోడ్ దానికి ఇన్స్టాల్ చేస్తే నేను వెతుకుంటూ వచ్చి చంపేసేటటువంటి ప్రమాదకరం టెక్నాలజీలలో మనం ఈరోజు బతుకుతాం. ఆ స్థాయిలో అయ్యింది దేర్ ఈజ్. అట్లాంటి దాంట్లో ఉంటున్నప్పుడు ఈరోజు మనకు ఉన్నటువంటి ఆ యొక్క డేటాని ఇట్లా చేసుకున్నప్పుడు ఓటర్ అనేటోడు అక్కడికి వచ్చిన తర్వాత మనకున్నటువంటి ఒక సొంత మరింత పారదర్శకత కోసం ఇప్పుడు ఒకటి చెప్తాండి, వేర్ దేర్ ఇస్ గుడ్ దేర్ ఇస్ ఆల్సో ఈవిల్. కానీ మనం ఇప్పుడున్నటువంటి సమాజంలో మనం చూస్తుంది మంచి ఎక్కువ పెరుగుతుందా చెడు ఎక్కువ పెరుగుతుందా అంటే సమాధానం మీరందరే చెప్పుకుంటారు. సో ఈ రోజు ఒక ట్రాన్స్పరెంట్ గా ఉండాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ, కానీ ఒక ట్రాన్స్పరెంట్గా ఉండకూడనటువంటి డేటాని కూడా మరి బహిర్గతం చేస్తున్నటువంటి ఒక పరిస్థితులలో ఒక అన్సెక్యూర్డ్ ఫీలింగ్లకి ఓటర్లు వస్తుర్రు. అది ప్రమాదకరమైనటువంటి విషయమే. ఒక ప్రిజుడైజేషన్ లెక్క ఒక పొలిటికల్ పార్టీ వారి అనాలిసిస్ మనం పోస్ట్ చేస్తున్నటువంటి డేటాని కూడా మనం అంతే అన్ని చేద్దాం, మన ఆలోచన విధానం మొత్తం తెలిసిపోతుంది. ఒక విషయం చెప్తున్నా, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కు యాడ్ చేసిండ్రు ఆల్రెడీ, ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత రిజిస్ట్రేషన్ లో మనం రిజిస్ట్రేషన్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ అయితే యాడ్ అయిపోయింది.
తర్వాత మనం ఈరోజు ఎక్కడ కానీ గవర్నమెంట్ ఆఫీసులలో ఎక్కడ ఏం చేసినా కూడా మనం ఆధార్ తీసుకోకపోతేనే ఇస్తున్నారు. ఈవెన్ ఎయిర్పోర్ట్ పోతే కూడా ఆధార్ చూసుకొని పంపిస్తున్నారు. ఆధార్లో మన ఆధార్లో ఉండేది ఫిజికల్గా ఏంటంటే మన యొక్క అడ్రస్ మాత్రమే ఉంటుంది, మన పేరు మాత్రమే ఉంటుంది. తర్వాత మిగతాది ఏలు ముద్ర కానీ వీళ్ళన్నట్టు ఇవన్నీ కూడా అవి సాఫ్ట్వేర్లో. ఒక్క సెకండ్ సార్, ఒక బ్రేకింగ్ వస్తుంది, మనం చూద్దాం. ప్రస్తుతానికి ఆన్ స్క్రీన్ బ్రేకింగ్ న్యూస్ ఒకటి చూస్తున్నాం. గుంటూరు జిల్లా కారంపూడి మండలం పేట సన్నిగల్ల గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకళ్లపై మరొకళ్లు రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినటువంటి పోలీసులు క్షతగాత్రులను కారంపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదే అంశంపై మరింత అదనపు సమాచారం మా కొలీగ్ నరసింహారావు అందిస్తారు. రమణ, ఈ రోజు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త వాతావరణంలో ఈ రోజు ఎలక్షన్ జరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా మనం చూస్తే గుంటూరు జిల్లా కారంపూడి మండలం పేట సనిగిల్ల గ్రామంలో వైసీపీ టీడీపీ రెండు కార్యకర్తలు కూడా ఇద్దరు రెండు పార్టీలకు చెందినటువంటి వారు పరస్పర దాడులు పాల్పడ్డారు. ఇందులో భాగంగా తీవ్ర గాయాలు కూడా చూస్తున్నాం మనం. ఆ దృశ్యాలు ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. అంతేకాకుండా కూడా ఇక గురజాలలో కూడా 27, 28, 29 3 వార్డుల్లో కూడా వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటం, అక్కడ ఉన్నటువంటి టెంట్ హౌస్ ఏదైతే ఉందో టెంట్ వేశారో ఆ టెంట్ కూడా కూలదోయటం కానీ, అక్కడే ఉన్నటువంటి బాజులు కర్రలు తీసుకొని కొట్టుకోవడం కానీ, కుర్చీలు ఇసిరేసుకోవడం కానీ ఇదంతా కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా కూడా ఇక మాచర్ల పట్టణంలో కూడా టీడీపీ అభ్యర్థి అంజిరెడ్డి కానీ వైసీపీ తమ్ముడు వెంకటరామరెడ్డి మధ్య వాగ్వివాదాలు కానీ, అంతేకాకుండా కూడా ఇక దాచాపల్లి మండలం శ్రీనివాసాపురంలో ఏజెంట్లు దాడులకు పాల్పడటం కానీ, తాజాగా సత్తనపల్లి నియోజకవర్గంలోనే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కోడెల శివప్రసాద్ పై కూడా వైసీపీ కార్యకర్తలు ఇనిమెట్లలో దాడికి పాల్పడటం కానీ, అంతేకాకుండా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య పరస్పర దాడులు కూడా అదే పోలింగ్ బూత్ లో. నరసింహ, ఎంతమంది అంటే పోలీసు బలగాన్ని అంత మోహరించినప్పుడు ఈవెన్ ఇఫ్ సిఆర్పిఎఫ్ దళాలు కూడా ఉన్నాయి, మరి ఏం జరుగుతోంది అసలు? ఎందుకని ఇంత ఉద్రిక్త పరిస్థితులకి వస్తూ ఉన్నారు ప్రజలు? గుంటూరు రూరల్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ బూత్లు 900 పోలింగ్ బూత్ల కూడా ఈ రోజు గుంటూరు రూరల్ ఎస్పీ గుర్తించడం జరిగింది. అక్కడ వెబ్కామ్స్ కానీ, అంతేకాకుండా చెదురుమదురు ఘటన కూడా జరగకుండా ఎలాంటి వాతావరణం కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా కూడా సిబ్బందిని ఏర్పాటు చేశారు. గుంటూరు రూరల్ లోనే దాదాపు 7,000 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేశాము. ఎస్పీఎఫ్ కానీ, అంటే కూడా స్పెషల్ స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో స్పెషల్ బృందాలు కానీ, దీంతో పాటు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు భారీ పెద్ద సంఖ్యలోనే కూడా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా భారీగా భద్రత ఏర్పాటు చేసినప్పుడు కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇరు పార్టీ నేతల మధ్య గొడవలు, అంటే ఒకరి పార్టీ ఒకరు పైచేయిగా ఉండాలని చెప్పి ఒకరు ఈ రకంగా దాడులకు పాల్పడ్డారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా కారంపూడి మండలం పేట సనిగల గ్రామం కానీ, అంతేకాకుండా కూడా సత్తనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం వినిపెట్ల గ్రామంలో కానీ, మరోవైపు దాచపల్లి మండలం శ్రీనివాసాపురంలో కానీ, అంతేకాకుండా కూడా సత్తనపల్లి నియోజకవర్గంలోనే ఉప్పాలమ్మ మండలం దమ్మాలపాడులో కానీ అన్ని చోట్ల కూడా మనం చూస్తే వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఒకరికొకరు భారీగా గొడవలు దిగుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఈరోజు ఒక ఉద్రిక్త వాతావరణంలోనే పల్నాడు ప్రాంతంలో అంతా కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేకాకుండా కూడా సిఐలు, డిఎస్పీలు కూడా కొంతమంది కొన్ని పార్టీలకు కొమ్ముగా వస్తున్నారంటూ కూడా ఒక పార్టీపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకుంటున్నారు. దీంతోనే కొంత గొడవలు కూడా ఇంకా అల్లర్లు కూడా ఎక్కువ జరుగుతున్నట్టు కూడా మనం తెలుస్తుంది. అంతేకాకుండా కూడా ఏజెంట్లు లోపల కూర్చున్నటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఇరు పార్టీకి చెందిన వారు కూడా ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఓటర్ స్లిప్ తీసుకుని వచ్చే దగ్గర కూడా తమ ఓటని ఇద్దరు కూడా ఒకరికొకరు వృద్ధులు కానీ కొంతమంది ఓట్లు షేర్ చేసుకునే విషయంలో కూడా గొడవలు పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏజెంట్ల గొడవ బయటకు వస్తుంది. బయట రావడంతోనే బయట ఉన్నటువంటి కార్యకర్తలు కూడా దాడులకు పాల్పడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ రోజు పల్నాడులో మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ నరసింహ. సార్, రామ్మోహన్ గారు, ముఖ్యంగా చూస్తే కనుక ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉండొచ్చు ఆఫ్ కోర్స్, బట్ ఒక ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధం చాలా ఇంపార్టెంట్ అని, అంటే ఇన్ని రకాలుగా ఇంతమంది ఇన్ని విశ్లేషణలు చేసినా ఓటింగ్ పెరగాలని ప్రయత్నిస్తున్నా కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మధ్యలో వదిలిపెట్టాం. ఎందుకంటే డెఫినెట్లీ మాట్లాడదామండి. ఎందుకంటే గుంటూరు పల్నాడు ప్రాంతం గురించి చూసాం, జస్ట్ దీని గురించి ఒకసారి మనం చర్చించాలి. అంటే మనకు పల్నాడు చరిత్ర మొదటి నుంచి తెలుసు కదా, కొంచెం ఉద్రిక్తంగా ఉండే ప్రాంతం కూడా అది. అంటే అదే కంటిన్యూ చేయాలంటారు రాజకీయ చర్యలతో పాటు ఆ రకమైన కంటిన్యూ జరుగుతుంది. మనకు అది మొదటి నుంచి జరుగుతుంది అని చెప్పాలి. కాకపోతే మొదటి నుంచి చెప్పానంటే పంచాయతీ స్థాయికి పార్లమెంట్ ఎన్నికలు దిగజార్చినాం మనం, స్పష్టంగా చెప్తున్నాను.
ఈ కులాల పంచాయతీ కానీ అధికారంలో రాకపోతే చచ్చిపోతాం అనే ఫీలింగ్తో కానీ ఇవాళ రాష్ట్రంలో రెండు ప్రధానమైన పార్టీల మధ్యన పోరు జరుగుతుంది. అది పంచాయతీ ఎన్నికల పోరులాగా జరుగుతుంది. కులాల మధ్య పోరు, పంచాయతీ ఎన్నికల పోరు జరుగుతుంది. దానివల్ల వస్తున్న పరిణామం అది మొత్తం రాష్ట్రం అంతా ఆ ట్రెండ్ లేదు. 1-2 సంఘటనలు జరుగుతుంది. అందుకని మనకు గతంలో చుండూరు సంఘటన చూసాం, కారంచేడు సంఘటన చూసాం, అవన్నీ ఆ ప్రాంతమే కదా మనకు. అద్భుతం నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఏదైతే మొత్తం 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న క్రమం చూస్తే మనకి పట్టణ ప్రాంతాలు ఎక్కువ ఉన్న చోట పోలింగ్ తక్కువ శాతంగా పడుతుంది. తెలంగాణ కరీంనగర్, నిజామాబాద్ తక్కువ, జహీరాబాద్ బాగుంది. మళ్ళీ చూడండి అంటే మెదక్ బాగుంది. అంటే ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో వరంగల్ కానీ కరీంనగర్ అట్లా. హైదరాబాద్ చూస్తే 20-30% మొత్తం 3 చోట్ల చూస్తే. చుట్టుపక్కల ఇప్పుడు మల్కాజిగిరి ఉందనుకోండి, శివారు ప్రాంతాలు కలిసింది కనుక 29-30%కి వచ్చింది. చేవెళ్ళ కూడా అంతే 29-30%. అంటే పట్టణ ప్రాంతాల్లో కొంచెం లేటుగా వేస్తారు, దాని నిర్లిప్తత ఉంటుంది. సార్ అన్నట్టు డ్యూయల్ ఓట్స్ ఉంటాయి, 2 ఓట్లు ఉంటాయి. దానికి ఎప్పుడైనా టెక్నాలజీ తప్పు కాదు. కత్తితోని కూరగాయలు కోయవచ్చు, మెడకాయలు కోయవచ్చు. అందుకని ఆధార్ కార్డులో సింపుల్ వివరాలు ఇస్తున్నాం మనం. నేను మొదటి నుంచి ఆధార్ కార్డుని సమర్పిస్తున్నాను. సింపుల్ వివరాలు ఇస్తున్నాం మనం, అడ్రస్ తప్ప ఏమి ఇస్తలేదు. కానీ ఐరిష్ కానీ ఇవన్నీ ఏమైనా ఉన్నా కూడా మీరు దాంతో పొరపాటు చేయొచ్చు అనే దానికి ఊహిస్తే ముక్కు అంటే మనిషి మాట్లాడకపోతే ముక్కు చంపేయచ్చు, ఆయుధం లేకుండా మనిషిని చంపేయచ్చు. కానీ అది పొరపాటు దాన్ని కాదు కదా. కానీ ఏం చేయొచ్చు అంటే ఆలోచన ఏంటంటే ఆధార్ కార్డు లింక్ చేయడం ఒకటి, రెండోది సాఫ్ట్వేర్ ఇప్పటికీ ఆల్రెడీ వచ్చింది. బండారు రామ్మోహన్ రావు అని సాఫ్ట్వేర్ కొడితే నాది 2 చోట్ల 3 చోట్ల తీసేయచ్చు. కానీ ఫామ్ నెంబర్ 7 మొన్న 17 లక్షలు ఇచ్చారు, జరిగిన పొరపాటు జరిగింది. అయితే డిలీషన్కు చాలా మార్గాలు ఉన్నాయి. నోటీస్ ఇవ్వాలి, తీసేయాలి. మీ సంబంధం లేకుండా మీ ఓటు నేను తొలగించవచ్చు కాదు, తొలగించడానికి వీల్లేదు. యాక్చువల్గా రూల్స్ కాదు కదా. బట్ మొన్న వచ్చిన అదే సార్ తొలగించడం అప్లికేషన్ పెట్టాక తొలగించలే. మరి అప్లికేషన్ పెట్టారు కానీ తొలగించడానికి ఇప్పుడు చేర్పులో పెద్ద రూల్ లేదు. చేర్పులు ఎవరైనా చేర్పించుకోవచ్చు, ఎన్ని చోట్ల చేర్పించుకోవచ్చు. కానీ డిలీషన్స్ కి కంపల్సరీ ఓటరుకు మెసేజ్ ఇచ్చి నోటీస్ ఇచ్చి విచారణ చేసి తొలగించాల్సినది. దానికి వాళ్ళకు ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్ చేయాలి. ఇవన్నీ చాలా రూల్స్ ఉన్నాయి. కానీ ఏమైందంటే మొన్న ఫామ్ నెంబర్ 7 సాంకేతికంగా దుర్వినియోగం చేశారు తప్ప మనకు క్షేత్రస్థాయిలో ఏం కాలేదు. కాకపోతే ఆ ఫామ్ నెంబర్ 7 నింపిన పార్టీ మీద చర్యలు తీసుకోవాల్సి ఉండే. ఒకవేళ దాని మీద ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దాటవేసింది రకంగా చెప్పాలంటే. రైట్, వేణుగోపాల్ చెప్పండి. సరే ఇప్పుడు ఎంత సరే కొంత రామ్మోహన్ రావు గారు కంటిన్యూ చేశారు. నేనేమంటున్నాను అంటే ముందు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ టెక్నాలజీ వీటి మీద మనం తప్పుపడుతున్నాం కదా. వాస్తవంగా పొలిటికల్ పార్టీలను అధికార దాహం కానీ, కుల వివక్షత కానీ, లేకపోతే డబ్బు కానీ, లేకపోతే గుండాయిజం, రౌడీజం చేస్తూ ఎన్నికల వ్యవస్థను కలుషితం చేస్తున్న వీళ్ళని ఎందుకు తప్పు పట్టకూడదు? ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైనా కూడా ట్రాన్స్పరెన్సీగా నిర్వహించాలని చూస్తుంది. వాళ్ళకేమొస్తుంది? నిర్వహించేది అధికారులు. వాళ్ళు ఒక రోజు వాళ్ళ అధికారులు ఓకే, వాళ్ళకుంటే అభిప్రాయం ఉండొచ్చు, కానీ అక్కడ అధికారులు అధికారికంగా వాళ్ళు నిర్వహిస్తారు. కానీ వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఇప్పుడు చూడండి, గత నెలలో నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎంత ఒత్తిడి, అధికారులను ట్రాన్స్ఫర్ చేయద్దని కొందరు, ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారు. నేనేమన్నాను, ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తే నువ్వెందుకు అబ్జెక్షన్ చెప్తాను? నేను పోయి కంప్లైంట్ చేసిన. వాళ్ళు అడిగేది ఏంటంటే అసలు అధికారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి, నీకేం అవసరం అంటున్నా. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక నీకు సంబంధం లేదు. అది ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా నువ్వు నిమిత్త మాత్రునివి. నువ్వు అబద్ధర్మ ముఖ్యమంత్రివి, అబద్ధర్మ మంత్రివి. కానీ వాళ్ళు అనేది ఏకపక్షంగా జరుగుతుంది అనేది. ఏకపక్షం ఎట్లుంటదండి? ఇప్పుడు అక్కడ నువ్వు పొలిటికల్ పార్టీగా నీ ఇష్టం ఉన్నాయని నువ్వు డీజీ పెట్టుకున్నావు, నీ పరిపాలన అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతులకు వ్యవస్థ పోయింది. పోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీ లేకపోతే ఇంకే పార్టీ సార్ అతను ట్రాన్స్పరెన్సీగా లేడు, వాళ్ళు పెట్టుకున్న అధికారి ఆయన ఒక ఏకపక్షంగా నిర్వహిస్తున్నాడు కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ విచారించి దాన్ని ట్రాన్స్పరెన్సీగా ఇంకో అధికారిని బదిలీ. అధికార పక్షం చేతికి శాస్త్రశాస్త్రాలు ఇస్తున్నట్టు కావట్లేదా? ఎట్లయితే ఒక అధికారే కదా ఉండేది, అధికారి తీసి పార్టీ వ్యక్తిని పెడతలేదు కదా. ఈ అధికారిని తీసి ఇంకో అధికారిని పెడుతున్నారు. ఏ అధికారిని పెట్టాలనేది కంప్లైంట్ చేసినోడు చెప్పాడు. నేను కంప్లైంట్ చేస్తున్నా, నేను ఫలానా అధికారిని పెట్టమని చెప్తలేను. నువ్వు ఆ అధికారి ట్రాన్స్పరెన్సీ లేడు అన్నప్పుడు ఇంకో అధికారిని ఎవరైనా పెట్టు అంటారు. ఎలక్షన్ కమిషన్ ఉన్న దానిలో బెటర్ ఎవరో చూసి రిమార్క్స్ లేకుండా చూసి పెడుతుంది. దానికి నీకెందుకు కడుపు నొప్పి? అంటే నేను పెట్టుకున్నాడు నాకు చాకరీ చేయాలి, ఆయన తీసేస్తే నా పై రోజులు నడువై ఇది అని అంటే నువ్వు ఆ అధికారిని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తాను అంటేనే నువ్వు చీటింగ్ అన్నట్టు. నువ్వు చీటింగ్ చేస్తున్నావు అట్లా ఎవరైనా కానీ ఏ పార్టీనా కానీ. కాబట్టి ఒక అధికారిని నువ్వు కాపాడుకోవాలని చేస్తున్నావు అంటేనే నువ్వు ట్రాన్స్పరెన్సీ లేవని బహిరంగంగా తెలుసు. పశ్చిమ బంగాల్లో కూడా ఎక్కడైనా కానీ నేను నాట్ ఓన్లీ ఈ పార్టీల గురించి మాట్లాడతలేను. ఏ పార్టీ అయినా ఎవరైనా ఎక్కడ పరిపాలించినది కేంద్రమైన రాష్ట్రమైనా ఒక అధికారిని ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేస్తే నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు అంటేనే అధికారికి నీకు లాలిచి ఉన్నదని ఒప్పుకున్నట్టే లెక్క. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఉన్నత అధికారిని పెడుతుంది. కానీ యాక్చువల్గా అక్కడ జరిగింది అది కాదు. ఇన్ఫాక్ట్ చెప్పేదినండి, మన కాలే పూర్తి కాలే, ప్రతిసారి కట్ చేస్తున్నాను. రెండోది ఇంతకుముందు మనం చెప్పాం కదా ఆధార్కి సంబంధించింది.
ఆధార్కు సంబంధించి ఇప్పుడు అది ఇది కూడా మనం అంటే డబుల్ ఓటింగ్ అంటే క్రాస్ ఓటింగ్ అనేది తొలగించవచ్చు. రామ్మోహన్ రావు గారు కొంత చెప్పారు కదా, అంటే ఇప్పుడు ఇంటర్నెట్ లో కూడా అవకతవకల్ని మంచిగా ఉపయోగిస్తాం, చెడుకు ఉపయోగిస్తాం, దాన్ని క్లోజ్ చేస్తలేం. ఇప్పుడు మనం ఆస్తి కొనుగోలు కానీ ఆస్తి అమ్ముకున్నా కొనుక్కున్న ఆధార్ లింకప్ చేసినాం, ఇన్కమ్ ట్యాక్స్ లింకప్ చేసినాం, అన్నిటికీ లింకప్ చేసినాం, ఆఖరు బర్త్ సర్టిఫికేట్ కూడా లింకప్ చేసినాం. అన్ని చేసినాక ఒక్క ఎలక్షన్ ఓటర్కు ఎన్రోల్ ఓటర్కు లింకప్ చేస్తేనే మొత్తం ఖరాబ్ అవుతుందా? మరి ఇవన్నీ తీసేయాలి అట్లంటే. కాబట్టి ఇది ఓటు చాలా కీలకం కాబట్టి ఓటు కీలకమైతే ఓటును ఇప్పుడు ఓటు కీలకమేనండి. ఆధార్ లింకప్ చేస్తే ఆ లింకప్ తో నా ఓటు నువ్వేస్తావా ఏంది? అంటే చాలా వరకు పారదర్శకత మెయింటైన్ చేయొచ్చా మీరు ఒక్క నిమిషం ఈ సమస్య సొల్యూషన్ చెప్పుకోనండి. డబుల్ ఓటు ఇప్పుడు నాకు ఈడున్నది ఒకటి ఆడున్నది పోవాలి. మొన్న ఈవెన్ కేసీఆర్ కూడా కంప్లైంట్ చేసిండ్రు, ఎవరు మన ఈయన పేరేంది 2 దిక్కుల ఓటు ఉన్నదని. ఇప్పుడు కేసీఆర్ తప్పు కాదు, అది వారు ఒక్క దిక్కే ఓటేసిండ్రు. నేను చెప్తున్నా, నేను కూడా ఒక్క దిక్కే ఓటేస్తా, కానీ ఇంకో దగ్గర ఓటు ఉంటుంది, అది తొలగించ ఎట్లా పోవాలి? దాని సొల్యూషన్ ఏంది? అది చెప్పరు, చేసేదాన్ని అబ్జెక్షన్ చేస్తారు. చెప్పు దానికి సొల్యూషన్ సొల్యూషన్ చెప్పి చెప్పాలి. ఈ సెల్ ఫోన్ ఉంది కదా, దీన్ని స్విచ్ ఆఫ్ చేసి బావిలో పడేసిన మన ఐడెంటిటీ ఉంటుంది మనకు. జీపీఎస్ స్విచ్ ఆఫ్ చేసి, గతంలో లేకుండే స్విచ్ ఆఫ్ చేసి పడేసి ఉంటుంది. ఈ సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని తిరుక్కుంటూ మనం ఇంకా పారదర్శకత మన రహస్యం అందుకనే ఆ మాట అన్నాక మీరు చెప్తే కరెక్ట్. ఇప్పుడు ఆధార్ కి సంబంధించి ఏమి ఇచ్చినాం, ఉత్తమ మన అడ్రస్ కదా, ఉత్తది పారదర్శకంగా జరగాలనేది కాన్సెప్ట్. దేర్ ఈస్ ఎ వెరీ డీప్ థింగ్స్ ఇన్ దిస్. ఎందుకు అని అంటే ఆధార్ యాక్ట్ 2016లో కూడా జనరల్ గా దీనికంటూ చట్టము, ఆఫీసర్లు, కథా కార్ఖాన ఎందుకు వచ్చింది అని అంటే డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ప్రపంచం అంతా డేటా సైన్స్ మీదనే నడుస్తుంది, క్లౌడ్ కంప్యూటింగ్ మీదనే నడుస్తుంది. మన ఆలోచనలు, మన ఇన్వెన్షన్స్, మన కథా కార్ఖాన మొత్తం డేటా సైన్స్ మీదే ఉంది. మన జరిగిన డేటా వార్. ఇప్పుడు నేను ఒకటే అంటున్నాను, నిజంగానే మనం ఇట్లా పోయి ఓట్లేస్తున్నామా, దాంతో పెద్ద నష్టం ఏముందని చెప్పి మనం ఇట్లా వేగంగా మాట్లాడితే కాదు. మరి నిన్నాక మొన్నటిదాకా ఇదే చర్చలలో కూర్చొని ఏపీకి సంబంధించిన ఒక డేటా గ్రిడ్ మీద, ఐటీ గ్రిడ్ మీద ఇంతసేపు చర్చలు చేసినామే, వాళ్ళు ఓటర్లు డేటా చేస్తలేరు కదా. మరి దానివల్ల ఎందుకు పెద్ద అంత చర్చలు ఎందుకు, సిట్టులు ఎందుకు, దాని మీద ఎంక్వైరీలు ఎందుకు, అరెస్ట్ ఎందుకు, అంత పెద్ద కేసు ఎందుకు అయింది, ఈ రోజు ఎందుకు అవుతుంది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద అనాలిసిస్. ఎందుకనంటే మనం చేస్తున్నటువంటిది మన హ్యాబిట్స్ ని బట్టి, లేకపోతే మనం రోజువారీ మన అలవాట్లను బట్టి కూడా మనం ఏం చేస్తున్నామో తెలుసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు టెక్నాలజీ అంతా డెవలప్ అయింది. సో దాన్ని ఒక ఖచ్చితంగా మంచి ఉద్దేశం ఉన్నటువంటి నాయకత్వం ఉంటే ఏది చేసినా తప్పు కాదు. అమెరికా ఈ రోజు మనకంటే ఏమైనా వెనకాల ఉందా? ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ తోటి ఎందుకు పోతా ఉంది? కెనడా ఎందుకు బ్యాలెట్ పేపర్ తోటే పోతా ఉంది? వాళ్ళకి ఈవీఎంలు తెలియదా? ఈవీఎం టెక్నాలజీ తెలియదా? వాళ్ళు ఎందుకు పోతురు అని అంటే ఒక పారదర్శకత. ఇంకొకటి వేణుగోపాల్ గారు చెప్పినటువంటి దానికి నేను ఇంకొక సమాధానం చెప్తా. మీరు ఇప్పటిదాకా చెప్పింది అనంతా మనం చేసిన దాని గురించి మనం పెట్టుకున్నటువంటి డేటా, కానీ ఓట్ అనేది మనం చేయబోతున్నటువంటిది ఒక కాన్ఫిడెన్షియల్ థింగ్. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ నేను నా క్వశ్చన్ కూడా అదే మొదటి నుంచి. చాలా కాన్ఫిడెన్షియల్ థింగ్ అది. ఓట్ అనేది చాలా పవిత్రమైనది, ఒక ఆయుధం. చెప్పండి సార్. ఇప్పుడు మొన్ననే ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ 3 రాష్ట్రాల బీజేపీ ఓడిపోయింది, ఇక్కడ కూడా జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కంప్లైంట్ ఇచ్చింది, ఉదాహరణ చెప్తున్నాను, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకు ఆయన మాట్లాడారు, ఇక్కడనో ఓటమికి ఈవీఎంలు కారణం అంటారు. మేము కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్న కాడ 3 రాష్ట్రాలు ఓడిపోయినాం, మేము ఆడేమైనా చేయాలంటే చేయగలుగుతాం కదా, కానీ అక్కడ ఏం జరగాలి, అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఉదాహరణ చెప్తున్నాను. అక్కడ క్వశ్చన్ ఏంటంటే అది వేరే ఇది వేరే అంటారు, అది వేరే ఇది వేరే. ఇప్పటికే నేను రామ్మోహన్ గారు చిన్న ఉదాహరణ చెప్పిన ఒక్క నిమిషంలో. నేను పురుషోత్తమరావు గారిని కాంగ్రెస్ మినిస్టర్, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఉమ్మారెడ్డి గారని కూడా కాంగ్రెస్ పార్టీ, వారిద్దరు పోటీ పడ్డారు ఇండిపెండెంట్గా. ఆయన ఊళ్ళో పోయిండు, అప్పుడు ఆ కాలంలో ఊళ్ళో పోయి ఉమ్మారెడ్డి గారు ప్రచారం చేస్తున్నా, పురుషోత్తమరావు గారికి మనిషి వచ్చి చెప్పిండు, అయ్యా వాళ్ళు ప్రచారం చేస్తారని. సార్ని వచ్చి నా ఇంటికాడ అన్నం తినిపో అని చెప్పిండు. ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం నేను చెప్తున్నా అంటే ఆ స్థాయిలో ఉన్న రాజకీయాలను సరళ నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నా, ఆ స్థాయిలో ఉన్న రాజకీయాలను ఎవరు చెడగొడుతున్నారు, ఏ నిరాధారంగా ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ కూడా బేసిక్ లేకుండా ఎవరు మాట్లాడుతున్నారు. కాబట్టి నువ్వు నైతికంగా ఉండి మనం ఎన్నికలలో గెలుపోవడంలో సమానంగా స్వీకరించే శక్తి ఉన్నప్పుడు అన్ని బాగానే జరుగుతాయి. కానీ ప్రతిదాన్ని అనుమానపడి రాజకీయంగా చూసి ప్రతిదానికి అడ్డం పడితే మనం ముందుకు పోలేం. ఇవాళ నేను అంటున్నా, అందుకే ఇంతకుముందు రామ్మోహన్ గారు కూడా చెప్పిండ్రు, మనం ఇవాళ ఒక్క ఆధార్ని తీసుకుపోయి దీనికి ఓటర్కు లింకప్ చేస్తేనే మొత్తం చెడిపోతుంది, మలినమైపోయి మొత్తం ఈ దేశం అంతా విదేశాల చేతిలో పోతుంది అనేది తప్పండి. ఇన్ని లింకప్ చేసినాం కదా ఆధారు,
ఒక ఓటర్ కానీ ఒక్క సెకండ్ అండి. తిరుపతి నుంచి మనకి అప్డేట్ అందుతుంది. తిరుపతి నుంచి మరింత అదనపు సమాచారం అందించడానికి మా రిపోర్టర్ మోహన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మోహన్, ఏం జరుగుతుంది ప్రస్తుతానికి? ఆ పోలింగ్ సరళి కానీ ఓటింగ్ పర్సంటేజ్ కానీ ఎలా ఉంది అక్కడ? రమణబాబు, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా యావరేజ్ గా మధ్యాహ్నం 1 గంటకు అధికారికంగా అందినటువంటి సమాచారం మేరకు 42.6% మాత్రం ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. ఒక గంటలో అంటే 2 గంటల వరకు దాదాపుగా ఒక 10% వరకు పెరిగి ఉండొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు క్యూ లైన్ లో ఉన్నవారు, కొత్తగా వచ్చినటువంటి వారు, ఉదయం వచ్చి ఈవీఎంలు పనిచేయక వెనుదిరిగినటువంటి వారందరూ కూడా మధ్యాహ్నం టైంలో కొంత ఖాళీగా ఉంటుందని చెప్పి రావడం జరిగింది. అయితే భోజన విరామం, కొన్ని చోట్ల భోజన విరామాన్ని కూడా ఇవ్వకుండా ఓటర్లు వచ్చినటువంటి వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. సబ్స్టిట్యూట్స్ ని రంగంలోకి దింపి, అదేవిధంగా ఎవరైతే సబ్స్టిట్యూట్ సిబ్బంది ఉన్నారో వాళ్ళని, ఏజెంట్లు కూడా సబ్స్టిట్యూట్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా పెట్టి పోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. అయితే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే గడిచిన ఎన్నికల్లో 80% ఓటింగ్ నమోదైంది. తిరుపతిలో లీస్ట్ 60%, 60.2%, 62.5% నమోదైంది. హైయెస్ట్ తంబలపల్లిలో నమోదైంది. సో మొత్తం మీద అయితే 80% యావరేజ్ గా జిల్లాలో నమోదైంది. ఈసారి దాన్ని 90%కి పెంచాలి. ప్రతి చోట కూడా 70% తగ్గకుండా, యావరేజ్ గా 70% తగ్గకుండా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పోలింగ్ పెంచాలన్నది అధికారుల ప్రయత్నం. ఆ రకమైనటువంటి ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందన్నది వేచి చూడాలి. అయితే చిత్తూరు జిల్లాలో సహజంగా అర్బన్ ఏరియాస్ లో తప్ప రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా హైయెస్ట్ ఓటింగ్ నమోదవుతూ ఉంటుంది. ఆ ప్రకంగా చూసుకున్నట్లయితే తిరుపతి, మదనపల్లి, అదేవిధంగా చిత్తూరు హెడ్ క్వార్టర్ లాంటి ప్రాంతాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా మనం చూసుకున్నట్లయితే ఓటింగ్ సరళి బాగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు కూడా మనకు అందినటువంటి సమాచారం మేరకు చూసుకున్నట్లయితే దాదాపుగా పూతలపట్టులో 42%, మదనపల్లిలో 45%, శ్రీకాళహస్తిలో 45%, నగిరిలో 48%, చంద్రగిరిలో 35%, చిత్తూరులో 40%, కుప్పంలో 47%, పలమనేరులో 46%, పొంగునూరులో దాదాపుగా 50%, సత్యవేడులో 55%, పీలేరులో 40%, తంబలపల్లిలో 48% వరకు కూడా నమోదైంది. తిరుపతి 42-45 మధ్యలో ఉంది. జీడి నెల్లూరు కూడా 44% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అయితే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా వినియోగించుకున్నప్పటికీ ఎంత మేరకు ఓటర్లు వచ్చి వినియోగించుకుంటారన్నది మాత్రం వేచి చూడాలి. అయితే ఉదయం నుంచి కూడా కోసం వస్తున్నటువంటి ఓటర్లను చూస్తున్నా, వారిలో ఉన్నటువంటి ఆసక్తిని చూస్తున్నా మాత్రం ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. కొత్తగా నమోదైనటువంటి ఓటర్ల సంఖ్య కూడా చిత్తూరు జిల్లాలో 31.83 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నటువంటి చిత్తూరు కొత్తగా నమోదైనటువంటి ఓటర్లు కూడా చాలా మంది ఉన్నారు. అందులో యువకులు మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి వారి శాతం కూడా దాదాపుగా 7-8% నుంచి 10% వరకు ఉన్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఉత్సాహంగా వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. సో ఈసారి జిల్లాలో పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇక్కడ సౌకర్యాల పరంగా, అదేవిధంగా ఉదయం నుంచి ఈవీఎంలో మొరాయింపు, దాదాపు గంట నుంచి గంటన్నర సేపు చాలా చోట్ల ఈవీఎంలో మొరాయింపు, ఈ ఘటనలు చూసుకున్నప్పుడు వాటికి ఎక్స్ట్రా టైం ఇస్తే ఇంకా కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది. ఇంకా చిత్తూరు జిల్లాలో చిత్తూరు నగరంలో మునగాంపల్లి అన్నటువంటి గ్రామంలో 22వ పోలింగ్ స్టేషన్, అది చిత్తూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, అక్కడ ఈవీఎంలలో నమోదైనటువంటి ఓట్లు, అదేవిధంగా రికార్డు మామూలుగా ఏజెంట్లు రికార్డు చేసుకున్నటువంటి ఓట్లకు మధ్య పొంతన కుదరకపోవడంతో అక్కడ కొత్త ఈవీఎంలు పెట్టి రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి కూడా కొంత గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. దాన్ని ఎలా నిర్వహించాలని చెప్పి అధికారులు తర్జన భర్జన కొనసాగించి దాన్ని కొత్త ఈవీఎంలు పెట్టి ఓటింగ్ చేసినా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు మొదటి నుంచి మళ్ళా పెట్టాలని చెప్పి ఒక డిమాండ్ తెరపైకి తీసుకురావడం జరిగింది. సో ఇక మిగిలిన విషయాలకు సంబంధించి చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో చెదురుమదురు సంఘటనల మినహా ఎన్నికల ప్రశాంతంగానే కొనసాగుతుందని చెప్పొచ్చు. చిన్న చిన్న ఘర్షణ వాతావరణాల్లో పోలీసులు లాఠీ చార్జీలు పూతలపట్టు, సత్యవేడు, జీడి నెల్లూరు ప్రాంతాల్లో, అదేవిధంగా ఇక్కడ తంబలపల్లిలో ఒక స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువ సెన్సిటివ్ ప్రాంతాలన్నీ కూడా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నాయి. 525 పోలింగ్ కేంద్రాలు సెన్సిటివ్ గా, హై సెన్సిటివ్ గా కూడా గుర్తించడం జరిగింది. వాటి ఎక్కువ చంద్రగిరిలో ఉన్నాయి. అక్కడ కూడా చిన్న చిన్న ఘటనలు మినహాయించి ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా
దాడులు జరిగినట్టు కానీ లేదా పెద్ద పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే భద్రతా పరంగా కూడా చిత్తూరు జిల్లాలో 5 ప్లటూన్ల భద్రతా బలగాలను దించడం జరిగింది. ఇక్కడ నుంచి వచ్చినటువంటి భద్రతా బలగాలతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి చిత్తూరు, తిరుపతి అర్బన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు దాదాపుగా 9,000 పైచిలకు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. దీంట్లో ఏ రకమైనటువంటి రాజీ లేకుండా కూడా ముందుగానే అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అందరి కన్సర్న్ కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా కొంచెం కఠినంగా వ్యవహరించే అవకాశం ఉండడంతో ఇక్కడ అల్లరి మోకలు కూడా ఏ రకమైన ఇబ్బంది కలిగించే అవకాశం అయితే లేదు. దాదాపు 15,400 మంది బైండ్ ఓవర్ కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రశాంతంగానే మిగిలిన సమయం కూడా పోలింగ్ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రమణబాబు. ఓకే మోహన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది చెప్తున్నటువంటి పర్సంటేజ్ చూస్తుంటే ఆయన ఎక్స్పెక్టేషన్స్ సాయంత్రం వరకు కూడా ఒక 80% వరకు ఉండొచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దామండి. టేక్ ఏ షార్ట్ బ్రేక్.